సార్ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే వదిలేస్తున్నారో ఎమ్మెల్యేలందరినీ వాళ్ళందరూ పనికి రాని వాళ్ళని కాబట్టి వదిలేస్తుంటే వాళ్ళని మీరు మీ పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే టీడీపీ డైరెక్ట్గా మీరెంత పనికిరాని వాళ్ళని చెప్పేసి అంటున్నారు. సో మరి వాళ్ళని టీడీపీ పార్టీ చేర్చుకుంటుందా ఏంటి? ఎవరు పనికిరానాళ్ళు ఎవరు పనికిరానాళ్ళు కాదు నిర్ణయించాల్సింది నువ్వెవరు? నువ్వెవరు? ప్రజలు కదా, ఇది ప్రజాస్వామ్యం. ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో నిర్ణయించేది ప్రజలు. ఇప్పుడు నువ్వే పనికిరావని ప్రజలు అంటుంటే నువ్వెవరినో పనికిరావని నువ్వెలా అంటావు? ఒకడు పనికిరాడు అనే భావన నీకు వచ్చిందంటే నువ్వు పనికిరాని వాడు అని అర్థం. అంతే తప్ప దీనిలో లాజిక్ ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఈ పనికిరానాళ్ళు అని నువ్వు ఎవరైతే సీట్లు చించేస్తున్నావో, ఎవరికైతే మొండి చేయి చూపిస్తున్నావో వాళ్ళందరూ థంపింగ్ మెజార్టీతో గెలిచారు. అవును. గిద్దలూరు అన్నా రాంబాబు పనికిరాడు నీ దృష్టిలో. ఎంత అతని మెజారిటీ? 80,000 మెజారిటీ. ఓకే. ఒక అసెంబ్లీకి 80,000 మెజారిటీ అంటే ఏంటి? పార్లమెంటుకి వచ్చే మెజారిటీ అది. నీకొచ్చిన మెజారిటీ కన్నా జస్ట్ కొద్దిగా తక్కువ. హైయెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వస్తే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ గిద్దలూరులో అన్నా రాంబాబు. ఓకే. అతన్ని బలి చేశారు. ఇప్పుడు ఎంఎస్ బాబు నిన్న అతను ఆక్రోశం వెలిబుచ్చాడు. ఒక వీడియో కూడా ఆయన పెట్టడం జరిగింది. దళితులని మీరు బలి తీసుకుంటున్నారు, వ్యతిరేకత దళితులపై ఉందా? నేనేం చేశానని నా మీద వ్యతిరేకత? అన్నీ మీరు చెప్పినట్టే చేశాను కదా, పెద్దరెడ్లు చెప్పినట్టే చేశాను కదా. పెద్దరెడ్లుకి శిక్ష పడాలి కానీ నాకు శిక్ష పడటం ఏంటి? నా మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? అతను అన్న దాంట్లో మరి పాయింట్ ఉంది కదా, బలం ఉంది కదా. అతను 29,000 మెజార్టీతో గెలిచాడు. అవును. ఎంఎస్ బాబు 29,000 మెజార్టీతో మరి పనికి రానాడని గెలిపించారా? అప్పుడు గత ఎన్నికల్లో నీకు ఎలా పనికొచ్చాడు? అదే అడిగాడు. ఐపాక్ సర్వేల గురించి మాట్లాడుతూ డబ్బులు ఇస్తే సర్వేలు వాళ్ళు బాగానే చేస్తారు నాకు కూడా. అప్పుడు ఏ సర్వే చెప్పిందని నాకు టికెట్ ఇచ్చావు, ఇప్పుడు ఈ సర్వే చెప్పిందని నాకు టికెట్ నిరాకరిస్తున్నావని అడుగుతున్నాడు. అవును. మనం ఇందాకే అనుకున్నాం, పనికి రారు అని డిసైడ్ చేయాల్సింది వీళ్ళు కాదు కదా. ఇప్పుడు సంజీవ్ అయ్య అని ఉంటాడు సుళ్ళూరుపేట, 60,000 మెజార్టీతో గెలిచాడు. అంటే 708 ఓట్ల మెజార్టీతో గెలిచిన భూమన కరుణాకర్ రెడ్డి పనికొస్తాడా? ఎంత అతని మెజార్టీ? తిరుపతి 708 ఓట్ల మెజార్టీతో గెలిచిన భూమన కరుణాకర్ రెడ్డి పనికొచ్చే క్యాండిడేట్ అని అతని కొడుకు టికెట్ ఇస్తున్నావా? నీ మేనమామ మెజార్టీ అంతా కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి 2,303 చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడు. 2,303 ఓట్లతో గెలిచిన నీ మేనమామని పిలవవా కౌన్సిలింగ్కి? తాడేపల్లి ఆయనకి మొండి చేయి చూపించరు. ఆయన కూడా ముందు అసలు ఆయన్నే పిలిపించి చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో ఇవన్నీ కూడా తను ఏంటంటే ముందు వీళ్ళని తీసుకొచ్చి తన సామాజిక వర్గం, తన బంధువులు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మీకు నేను మొండి చేయి చూపిస్తున్నా, మీరు తగ్గండి అంటే అతను విశ్వసిస్తారు. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి, ఎంఎస్ బాబు, సుధాకర్ బాబు వీళ్ళ నా బలి పెట్టేది. పార్లమెంట్ వాళ్ళనేమో అసెంబ్లీకి వేపిస్తున్నాం, పనికొస్తారనా? పార్లమెంట్కి పనికిరారు కదా, నువ్వు తీసేస్తున్నావు. పార్లమెంట్కి పనికిరానాడు అసెంబ్లీకి ఎట్ట పనికి వస్తాడు? ఓకే. అసెంబ్లీకి పనికిరాడంట గొల్ల బాబురావు, పాయకరావుపేట, అతన్ని పార్లమెంటుకు పంపిస్తా అని చెప్తున్నాడు. అసెంబ్లీకి వ్యతిరేకత ఉన్న వ్యక్తి పార్లమెంట్కి ఎలా పనికొస్తాడు? అరకు ఎంపీ మాధవి ఆమెను అసెంబ్లీకి ఎప్పిస్తున్నాడు. భరత్ రాజమండ్రి అతన్ని అసెంబ్లీకి ఎప్పిస్తున్నాడు. పార్లమెంటుకి పనికిరానాడు అసెంబ్లీకి ఎట్ట పనికి వస్తాడు? అవును. వాళ్ళు మాట్లాడిన తీరు పైన కూడా చాలా సందర్భాల్లో ప్రజలు ఎక్కువగా వ్యతిరేకత చేశారు, విపరీతంగా కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు టికెట్ ఇచ్చావు, మహిత్ రెడ్డి
అట్లాగే పేర్ని వెంకటరామయ్య నాని, పేర్ని నాని కొడుక్కి టికెట్ ఇచ్చావు. అంటే మీకు నచ్చితే నీ వాళ్ళకైతే వాళ్ళ వారసులకు టికెట్ ఇస్తావా? భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు టికెట్ ఇచ్చావు, ముస్తఫా కూతురికి టికెట్ ఇచ్చావు. ఇది ఎలా అంటే నీ పార్ట్నర్స్కి ఏమో ఇస్తావు, వీళ్ళకి ఇవ్వవా? ఎంఎస్ బాబు భార్యకి ఇవ్వచ్చు కదా, బాబు నీ మీద వ్యతిరేకత ఉంది, నువ్వు చెప్పిన వాళ్ళకి ఇస్తా టికెట్టు, నీ కొడుకు లేకపోతే నీ భార్యకు టికెట్ ఇవ్వచ్చు కదా. అంటే వీళ్ళకి లేదా న్యాయం? ఇదేనా జగన్మోహన్ రెడ్డి చేసే సామాజిక న్యాయం? దీనికోసమా సామాజిక సాధికార బస్సు యాత్ర ఏదో, ఆ బస్సు ఇంకా గమ్యం జార్లా, ఆ బస్సులో నుంచి పార్థసారథి గారు దూకేసినట్టున్నారు. ఓకే, పెనమలూరు ఆయన సభలో మాట్లాడాడు. పార్థసారథి మాజీ మంత్రి, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో, రోసే క్యాబినెట్లో, కిరణ్ క్యాబినెట్లో పనిచేశాడు. నాకు జనం గుర్తింపు ఉంది కానీ జగన్ గుర్తింపు లేదు అన్నాడు. అంటే పనికిరానాడా? అంటే పనికిరాని వాళ్ళకే జగన్ దగ్గర గుర్తింపు, పనికొచ్చే వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి పనికిరాని వాళ్ళు తెలుగుదేశంకి ఎట్లా పనికి వస్తారని అడిగాం. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అని. తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది అది సాధారణ పని. జనరల్గానే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక చోట అన్యాయం జరిగినప్పుడు మరో పార్టీ వైపు మళ్ళుతారు. ఇప్పుడు దాడి వీరభద్రరావు, ఆయన కొడుకు రత్నాకర్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి దాడి వీరభద్రరావు సీనియర్ పొలిటీషియన్, లాంగ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు నెల్లూరులో ప్రారంభమైంది ముసలం వైసీపీ. నెల్లూరు నుంచి అది కాస్త ప్రకాశం, గుంటూరు, కృష్ణ, గోదావరి మీదుగా ఉత్తరాంధ్ర కొట్టింది. ఉత్తరాంధ్రలో వరుస పెట్టి రాజీనామాలు. ఇప్పుడు ఎక్కడికైతే ఇతను కాపురం పెడతాను అని చెప్పి ఆ ఋషికొండలో 500 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడో, నేను వస్తున్నా అని చెప్తున్నాడో, నన్ను రాకుండా చంద్రబాబు అడ్డం పడుతున్నాడు అంటున్నాడో, నేను వస్తే విశాఖను మొత్తం అల్లకల్లోలం చేస్తానంటున్నాడు, ఆ విశాఖలో బెజ్జం పడింది. వరుస పెట్టి రాజీనామాలు. ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వైసీపీకి రాజీనామా. అతను ఎవరో వంశీకృష్ణ యాదవ్, అతను 11 పేజీల లెటర్ రాశాడు సీఎం జగన్కి, రాజీనామా. 8 ఏళ్లుగా ఈ పార్టీని నేను మోసాను, కార్యాలయం నడిపాను, ఆఫీస్ స్టాఫ్ జీతాలు కూడా నేనే ఇచ్చాను, నా వ్యాపారాన్ని దెబ్బతీశారు, నా మీద 25 కేసులు ఉన్నాయి, ధనుంజయ రెడ్డికి చెప్పాను, సజ్జలకు చెప్పాను. మనం చూస్తున్న వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి ముసలం అన్నది అందుకే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం ఒక్క నెల్లూరులో ప్రారంభమై అది కాస్త తుఫాన్ లాగా మారి సునామీలాగా వైజాగ్ దాకా కొట్టిందంటే అర్థం ఇదే. ఇప్పుడు వరుస పెట్టి ఎందుకు ఇతనికి దూరం అవుతున్నారు? ఆత్మశోధన అవసరం లేదా? అంతర్మథనం లేదా? నీ కుటుంబ సభ్యులే నీకు దూరం అయిపోతున్నారు. తల్లి, చెల్లి నీకు ఎడం జరిగారు. అవును, సొంత పార్టీ వాళ్లే నీ మీద తిరగబడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి కుటుంబం నీ కోసం రాజీనామాలు చేశారు. అన్న పార్లమెంటుకే రాజీనామా చేశాడు రాజమోహన్ రెడ్డి. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీకి రాజీనామా చేశాడు నీ కోసం. అలాంటి మేకపాటి కుటుంబమే నీ పట్ల అసంతృప్తితో తెలుగుదేశం పార్టీలో చేరిపోతుందంటే ఎంత తీవ్ర స్థాయిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది అనేది తెలుస్తోంది. 100 రోజుల ముందే మరి జగన్ ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. కారణాలు ఇవే, స్వయం కృతాపరాధాలే జగన్మోహన్ రెడ్డికి ఇవాళ రాజకీయ సమాధికి కారణమవుతున్నాయి. ఓకే, రైట్ సార్.